నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. ప్రస్తుతం ఏపీ రాజకీయాలన్నీ కూడా ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఓ పక్క పొత్తులు అంటున్నారు, మరో పక్క ఎత్తులు అంటున్నారు, ఇంకో పక్క ఢిల్లీ టూర్ అంటున్నారు. అన్ని పనులు ఆపేసుకుని పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. సో ఏం జరగబోతుంది? డెఫినెట్ గా అంతా ఢిల్లీ కేంద్ర రాజకీయాలు నడుస్తున్నాయి. మనం మొదటి నుంచి అనుకుంటున్నాం ఎప్పుడు పొత్తులు పొడుస్తాయి, మీరు ఈ రోజు అంటారు, రేపు అంటారు, ఎన్ని రోజులు ఆగాలి, ప్రజలు ఆగలేకపోతున్నారు, ప్రజల్లో ఈ గందరగోళ పరిస్థితి ఏందని చాలాసార్లు మీరు నన్ను శుతిమెత్తంగా తిడతా ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే సమయం, సందర్భం, నిర్ణయం ఇవన్నీ ఎవరి చేతిలో ఉంటాయి? దేశాన్ని పరిపాలించే వాళ్ళ చేతిలో ఉంటాయి. ఆ పరిపాలించే బీజేపీ పార్టీతో ఎన్డీఏతో పొత్తు ఆషామాషి కాదు. వాళ్ళు అన్ని పారామీటర్స్ దీర్ఘకాలికంగా లాభం కోసమే చూస్తారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఆల్రెడీ ఈశాన్య రాష్ట్రాలు మొత్తం మీరు చూశారు. ఈశాన్య రాష్ట్రాలు అస్సాం కాడి నుంచి అరుణాచల్ ఇవన్నీ కూడా త్రిపుర బీజేపీ మయమైపోయింది. కాశ్మీర్ సమస్య దీర్ఘకాల సమస్య పరిష్కరించారు. ఇకపోతే రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో కూడా అధికార పార్టీ అక్కడ అధికారం కాంగ్రెస్ నుంచి బీజేపీ తీసుకోగలిగింది. ఇక ఏంటంటే దక్షిణ భారతదేశం మీద ఇప్పుడు దృష్టి పెట్టారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీద. పక్కన ఉన్న తెలంగాణలో కూడా క్లస్టర్స్గా విభజించి ముందుకెళ్తున్నారు, మనం చూసాం. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకు 1% ఉన్న 1%, 0.9 నుంచి 1% ఉన్న బీజేపీ ఈరోజు ఎందుకు పోరాడుతున్నారు? 50%, 40%, 16% ఉన్న పార్టీలతో ఎందుకు ఈ పార్టీలన్నీ కూడా ఎందుకు కోరుకున్నాయి? ఒకవైపు 51% ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీతో సఖ్యత ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన వచ్చే ఎంపీలు కూడా బీజేపీకి వెళ్ళబోతున్నాయి ఎప్పుడున్నా కానీ. ఇక 40% ఉన్న టీడీపీ కూడా ఆయన స్నేహం, బీజేపీ స్నేహం కోరుకుంటుంది, 1% స్నేహం. మరి ఇక్కడ 16% పెరిగిన పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ స్నేహం కోరుకుంటుంది. సాధారణంగా మనం ఈ రాజకీయాలు చూసినప్పుడు 1% అక్కడ మన ఓట్ పర్సెంటేజ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి మాట కూడా ఒక్కొక్కసారిగా అధిష్టానం అంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. బట్ ఇక్కడ రివర్స్ లో చూస్తూ ఉన్నాం. ఎందువల్ల అనేది కూడా ఏపీ ప్రజలకు అర్థం కాని పరిస్థితి. ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీ సీట్లు చాలా కీలకం. తెలంగాణలో బీజేపీకి. ఎందుకంటే కాంగ్రెస్ అనుకున్నంత ఇదేం కాదు, వాళ్ళు కూడా పుంజుకునే పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ చేజారిపోయి కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. అక్కడ కూడా కర్ణాటకలో డీకే శివకుమార్ రూపేణ అక్కడ కూడా మన సిద్ధరామయ్య చూసాం, అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కేరళలో పరిస్థితి తెలుసు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ షర్మిలాని తీసుకొచ్చి ఒక కొత్త ప్రయోగాన్ని చెరలేపారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చే అవకాశం లేదు. ఇకపోతే వైసీపీకి ఇక్కడున్న టీడీపీ, జనసేన, బీజేపీ కలిసిద్దా లేదని చాలామంది అనుకున్నారు. కలవకూడదని చాలా ప్రయత్నాలు చేశారు. ఇక్కడ కలుస్తుంది. పవన్ కళ్యాణ్ దానికి పెద్ద మనిషిగా ఆయన పెద్దన్న పాత్ర పోషించాడు, మనకు తెలిసిన అంశమే. ఇక్కడ ఏంటంటే ఈరోజు పురంధేశ్వరి గారు మాట్లాడిన మాటలు బట్టి చూస్తే ఇదంతా అధిష్టానం చేతిలో ఉంది. పొత్తులు, టిక్కెట్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏదైనా కానీ వాళ్ళు చెప్పినట్టు మేము ఉంటాం. సో దీన్ని బట్టి మనము ఇప్పుడు జనసేన, టీడీపీకి సంబంధించిన సీట్ల పంపకాల దాంట్లో కూడా బీజేపీ హస్తం ఉంటుంది అనుకోవచ్చా? డెఫినెట్గా అండి, ఎందుకు ఉండదు? పెద్దన్న పాత్ర ఎందుకు? అమిత్ షా గారు ఇప్పుడు ఏపీలో టీడీపీ పర్సెంటేజ్ ఎంత అంటారు మీ లెక్కల ప్రకారం? టీడీపీ 40% ఉంది. జనసేన ఎంత ఉంది? 16 నుంచి 18% పెరిగింది. ఓకే, సరే, రెండు కలిపితే ఎంత అయింది? 60-70 వరకు వస్తుంది. ఓకే, సో మిగిలింది మనం చూసుకున్నట్టే 1% లో మనము మిగతాది బీజేపీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు టీడీపీకి కదా సో హైయెస్ట్ ఇక్కడ ప్రయారిటీ ఎవరు? టీడీపీతో కలవడానికి మొదటి నుంచి బీజేపీ పెద్దలు ఒప్పుకోట్ల. నిన్న పవన్ కళ్యాణ్ గారు అనే మాటలు మీరు గమనించి ఉంటారు, చూసారు కదా, అర్థమైంది కదా. నేను దీన్ని ప్యాచప్ చేయడానికి ఎంత కష్టపడి, ఎంతమందికి దండాలు పెట్టి, ఎంత బాబు నా మాట వినండి, ఈసారికి కలిసి వెళ్ళాలి అనేది ఒప్పించాను అని అంటున్నాడంటే ఆయన ఎంత స్ట్రగుల్ పడ్డారో మనం ఆయన మనోవేదన మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అవసరం. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చిరకాల కోరికలు తీర్చాలన్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు హ్యాపీగా నవ్వు, వాళ్ళ మొక్కల్లో చిరునవ్వు రావాలన్నా, వాళ్ళకి రాజధాని కావాలన్నా, ఏది కావాలన్నా సెంట్రల్తో అవసరం. అదే సమయంలో 40% ఉన్న టీడీపీ అనుభవం కూడా అవసరం. కాబట్టి ఈసారికి ముగ్గురు వెళ్తా ఉన్నారు. నెక్స్ట్ ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ పోటీ చేసే టైం వస్తుంది ఒకటి. కానీ ఇప్పుడు మాత్రం ఈ పార్టీలతో వెళ్లాల్సిన చారిత్రాత్మకమైన అవసరం ఉందని ఫస్ట్ వెలుగెత్తే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎంత కాదని ఒక ఈగో కొడుతూ ఉంటది కదండి టీడీపీ వాళ్ళకి. ఎప్పటికీ మాతో బీజేపీ కలిసి రావడానికి ఒప్పుకోవడం లేదు అని తెలిసిన తరుణంలో సీట్ల పంపకాల్లో బీజేపీ వేలు పెడతానంటే ఎందుకు ఒప్పుకుంటారు? ఎందుకు ఒప్పుకోవాలి అంటే కొన్ని పత్రికలు కూడా విశ్లేషకుడు రాశారు. ఇప్పుడు దేశం మొత్తం మోడీ వైపు ఉన్నది. ఎక్కడ ఎవరు లోపల ఉండాలా, బయట ఉండాలా, వాళ్ళ కేసులు, స్థితిగతులు, ఈడీ ఎన్ని కూడా వాళ్ళకి తెలుసు. ఇప్పుడు తప్పు చేయని వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు మేడం. ఇప్పుడు 33 కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు స్టిల్ లైవ్. అదే సమయంలో పవన్ కళ్యాణ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా 23 కేసులు ఉన్నాయి. ఒక కేసు కూడా లేని పవన్ కళ్యాణ్ని ఎందుకు బీజేపీ వాళ్ళు దగ్గర తీసుకుంటున్నారు? ఎందుకు ఆయన చెప్పినట్టు వింటున్నారు?
టీడీపీలో కూడా ఇష్టం లేదు. ఒక కేసు లేకపోవడానికి ఇంకా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి కంప్లీట్ గా రాలేదు కదా. సరే వచ్చినప్పుడు అన్నిటికీ సిద్ధం పడే ఇప్పుడు ఆల్రెడీ ఒక కేసు పెట్టారు, క్రిమినల్ కేసు. రేపు 25 హాజరవ్వమంటున్నాడు. వాలంటీర్ల మీద ఆయనకి రెడీగా ఉన్నాడు. దేనికైనా రాజకీయాల్లో వచ్చడానికి రెడీగానే ఉన్నాడు. ఇక్కడ ఈ సిచ్యువేషన్స్ ఏంటంటే బీజేపీలో పొత్తులు ఎప్పుడు ఎవరితో వెళ్ళాలనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పుడు 175 అసెంబ్లీ 25 ఎంపీ స్థానాల్లో వాళ్ళు కూడా 20 ఎమ్మెల్యేలు కోరుకున్నారంట, 8 మంది ఎంపీలు కోరుకుంటున్నారు. మరి ఈ సిచ్యువేషన్స్లో ఇటు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఒప్పించి వాళ్ళు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సిచ్యువేషన్స్లో 10 ఎమ్మెల్యేలు ఒక 5 ఎంపీలు కూడా బీజేపీ ఇదయ్యే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అదే సమయంలో 30 నుంచి 35 ఎమ్మెల్యేలు జనసేన కోరుకుంటుంది. డెఫినెట్గా 40 లోపు కావాలండి. డెఫినెట్గా ఈ ముగ్గురు మధ్య సఖ్యత కుదిరిద్దండి. ఎవరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. గౌరవంగా ఎవరు గౌరవానికి భంగం కలిగిన విధంగా ఒక 40 స్థానాల్లో 35 స్థానాల్లో జనసేన తీసుకునే అవకాశం ఉంది. 10-15 ఎమ్మెల్యేలు ఒక 5 ఎంపీలు బీజేపీ తీసుకునే అవకాశం ఉంది. మిగతా స్థానాలు టీడీపీ పోటీ చేసే అవకాశం ఉంది. ఈ 3 పార్టీలు కనుక సఖ్యతగా వెళితే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం పెద్ద కష్టమేం కాదు. కానీ ఈ 3 పార్టీలు ఎక్కడైనా చిన్న డిస్టర్బెన్స్ కనుక వస్తే కనుక అది అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళబోతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళే అవకాశం ఉంది. అసలు లాస్ట్ మీట్ లోనే ఒక క్లారిటీ వస్తుంది అనుకున్నాం మనం. కొద్దిగా అది గ్యాప్ వచ్చింది. ఇప్పుడు డెఫినెట్ గా 2 రోజులు వాళ్ళ బీజేపీ జాతీయ కార్యవర్గ మీటింగుల వల్ల వాయిదా పడింది. చంద్రబాబు నాయుడుతో క్లారిటీ, వాళ్ళ సీట్లు ఏంటని ఆయనతో మాట్లాడి పంపించారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పిలిచారు బీజేపీ పెద్దలు. పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడి ఆయన ఆలోచన, ఆయన ఎందుకంటే ప్రపోజల్ తీసుకొచ్చింది ఆయన కాబట్టి ఆయనతో మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కూడా పిలిపించి ఈ ముగ్గురు కలిసి ఢిల్లీలోనే మేము ముగ్గురు కలిపి ఆంధ్రప్రదేశ్లో వెళ్ళబోతున్నాం అనేది ప్రకటన చేసే అవకాశం 2 రోజుల్లో స్పష్టంగా. పొత్తులకు సంబంధించిన క్లారిటీ వచ్చేసిన తర్వాత వీళ్ళ ఎత్తులు ఎలా ఉంటాయి అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. డెఫినెట్ గా ఎలా ఉంటుంది వాళ్ళ స్ట్రాటజీ. డెఫినెట్ గా ప్రభుత్వంలో భాగస్వామి కావాలని అందరూ కోరుకుంటారు. ఇప్పుడు మొన్న 2014 అనుభవం ఉన్న వ్యక్తిని ప్రభుత్వంలో భాగస్వామి కాకుండానే చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశారు. 2019లో విడిగా పోటీ చేశారు జనసేన. ఇప్పుడు జనసేన సఫిషియెంట్గా వాళ్ళ ఎమ్మెల్యేలను బట్టి వాళ్ళు గౌరవప్రదంగా సీట్లు, మంత్రి పదవులు కూడా కోరుకుంటే కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా సముచిత స్థానం వాళ్ళు కోరుకుంటారు. అదే సమయంలో బీజేపీ కూడా కోరుకుంటుంది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు 4.5 దశాబ్దంలో అనుభవం ఉన్న వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. ఈ ముగ్గురు మధ్య సఖ్యతతోనే ఈ 5 సంవత్సరాల పరిపాలన మరింత ఫలప్రదం కావాలంటే ముగ్గురు కూడా కొద్దిగా పొట్టు విడుపులు ఉండాలి. ఒకళ్ళ దిగాల్సిన అవసరం ఉంటుంది. అంత ప్రజల్లో ఏమనుకున్నారో ఆ పల్స్ని బట్టి వెళ్తే కనుక ఈ పొత్తు 100% సక్సెస్ అయ్యారు. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారికి అలానే కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్క మాట కూడా ఆయన మోదీకి సంబంధించి కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు అగెనిస్ట్గా ఆయన మాట్లాడలేదు. అలాంటి బీజేపీ కంప్లీట్గా జనసేన వైపు, టీడీపీ వైపే చూస్తుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎంతో కొంత కాస్త మేమున్నామనే భరోసా ఇచ్చే అవకాశం ఉందా? ఇక్కడ ఏంటంటే అందరిని కూడా సమదృష్టితోనే చూస్తారు వాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అలానే పెట్టారు, చంద్రబాబు నాయుడు అలా పెట్టారు. పవన్ కళ్యాణ్ మాత్రం ఎన్డీఏ సమావేశాలు పిలిచి మోడీ గారి పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఎక్కడ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. ఎందుకు? దీర్ఘకాలికంగా నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ కాకుండా దక్షిణ భారతదేశాల్లో పవన్ కళ్యాణ్ని ఇదిని వాళ్ళు ఉపయోగించుకోవాలని వాళ్ళ కోరిక. ఇప్పుడు పొత్తు సఫలీకృతం అయింది అనుకోండి, టీడీపీ, బీజేపీ, జనసేన, అప్పుడు అగేనెస్ట్ గా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కదా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం ఇటు బీజేపీ మీద కూడా ఉంటుంది. రైట్, మాట్లాడుతుంది అంటారా? ఎవరు? బీజేపీ ప్రచారానికి వచ్చారండి. సో ప్రభుత్వం చేస్తున్న దానికి విమర్శించాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా స్పెషల్ స్టేటస్ కోసం అడగల. 22 మంది ఎంపీలు ఉన్నా ఏ రోజు విశాఖ స్టీల్ కోసం అదే మాట బీజేపీ చెప్తుంది అంటారా? బీజేపీ అడగలేదు కదా, అడగలేదు అమ్మాయినా పెట్టదు అన్నట్టు వాళ్ళు అంటారు. డెఫినెట్ గా అనే పరిస్థితి. ఎందుకంటే అమిత్ షా గారు సాక్షాత్ విశాఖపట్నం వెళ్ళి భ్రష్టాచార గవర్నమెంట్ అవినీతి అయిపోయింది జగన్ ప్రభుత్వం అని చెప్పి ఆరోపించాడు. మరి అదే అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు కదా. ఈ మీరన్నట్టు 5 సంవత్సరాలు ఎక్కడ కూడా మోదీ గారిని కూడా ఒక చిన్న మాట కూడా అనలేదు కదా. ఎందుకన్నారంటే బీజేపీతో సఖ్యత ఉంటేనే మనం ముందుకెళ్ళగలం అనేది వాళ్ళ ఆలోచన. కాబట్టి ఎవరిని ఎప్పుడు ఎక్కడ పెట్టాలో అనేది బీజేపీకి బాగా తెలుసు అనమాట. చూద్దాం ఎక్కడ ఎవరిని పెడతారు. ఈ పొత్తులు, ఎత్తులు, ఢిల్లీ టూర్లు ఎంతవరకు వెళతాయో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ.